హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు అనేది నేను ఈ 3 ప్రోడక్ట్స్ అనేది అన్బాక్స్ చేస్తున్నాను. అండ్ ఇన్ దాట్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ డిజైనిక్ ఇన్ఫో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డిజైనిక్ ఇన్ఫోలో మీకు ఎనీ ఎలక్ట్రానిక్స్ కావాలంటే అన్నీ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ మానిటర్స్ లైక్ విఆర్ సెట్, మీకు ఎనీథింగ్ అనేది దొరుకుతుంది. సో దిస్ ఈజ్ అండ్ ఇది వచ్చేసి నేను మైక్ అనమాట. ఈ మైక్ అనేది తెప్పించాను. సో మీరు ఇది చూడొచ్చు, ఇది నార్మల్ అన్బాక్సింగ్. సో దీస్ ఆర్ ద 2 products ఆర్ ద హీరో ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ వ్లాగ్ అనమాట. సో లెట్స్ అన్బాక్స్ దిస్ ఆల్ ద 3 products. అండ్ ఇన్ దట్ ఇది అనేది దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రీ ఓన్, నేను సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ యూజ్డ్ అనమాట. మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను దానిది ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, సో హౌ వెల్ ద మెయింటైన్ దిస్ ఎవ్రీథింగ్ మీకు ఈ బ్లాగ్లోనే చూపిస్తాను. లెట్స్ గో గైస్. ఫస్ట్ వచ్చేసి ఇది నార్మల్ నైఫ్ అనమాట. ఇది నాట్ ఈవెన్ షార్ప్. ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ నార్మల్ బాక్స్ అండ్ దిస్ ఈజ్ చైన్ లూబ్ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ద చైన్ లూబ్ ఫ్రమ్ విస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ద చైన్ లూబ్ ఫ్రమ్ విస్తా. సో ఇది నేను నా ప్రీవియస్ నేను యూజ్ చేసిన కూడా విస్తానే. ఇట్ గివ్స్ మీ గుడ్ లైఫ్ ఆఫ్ ది చైన్. సో దిస్ కమ్స్ విత్ పైప్ అనమాట టు లూప్ దిస్. ద ప్యాకింగ్ ఈస్ ప్రిటీ గుడ్. అంటే దాన్ని ఎక్కడ లీక్ అవ్వకోకుండా, ఎనీథింగ్ డ్యామేజ్ అవ్వకోకుండా మనం డైరెక్ట్లీ టు కస్టమర్ రావాలి కాబట్టి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ దిస్ ఈజ్ ప్రిటీ నార్మల్. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే మీకు ముందుగా లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు మనకి నెక్స్ట్ ఇంకొన్ని డేస్లో మాన్సూన్ రైడ్ అనేది ఉంది. సో మాన్సూన్ రైడ్ కోసం ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, లేకపోతే చైన్ అనేది మనకి ప్రాబ్లం అయిపోవచ్చు. లెట్స్ గివ్ దిస్ అసైడ్. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ నేను ఆర్డర్ పెట్టింది. సో ఈ ప్యాకింగ్ చూసినట్టయితే చాలా గట్టిగా అయితేనే చేసినారు. సో యూ క్యాన్ సీ దిస్, ఇట్ ఈస్ ఫ్రమ్ డిజైనిక్ ఇన్ఫో అండ్ ఇట్ టుక్ మీ 2 days టు డెలివర్ టు మై హోమ్. అండ్ నేను ఆర్డర్ చేసింది 29th అండ్ ఇట్ ఈస్ 1st of the July. మనకి ఇంత టైట్గా అయితే ఇచ్చారు, కానీ చాలా కష్టపడుతున్నాను ఇది తీయడానికి. రియలీ ద ప్యాకింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ లైక్ దిస్ ప్యాకింగ్, హౌ దే ప్యాక్ దిస్ ప్రోడక్ట్. అండ్ యూ క్యాన్ సీ హియర్, ఎక్కడుందో స్టిక్కర్. సో హ్యాండిల్ విత్ కేర్, ఇట్లాంటి కాషన్స్ అన్నీ మనకి వేస్తూ ఉంటారు. సో మెయిన్గా నేను దీని గురించి మాట్లాడుతున్నాను. సో దిస్ ఈజ్ DJI Mic 2 అండ్ ఐ నో ఈ మైక్ అనేది నా యాక్షన్ కెమెరాకి ఫిట్ అవ్వదు. సో దట్స్ వాట్ దిస్ ఈజ్ ద కమ్స్ హియర్. ఇది ఏ యాక్షన్ క్యామ్ అనేది నేను మీకు చూపిస్తాను. సో బిఫోర్ దట్ ఇది అనేది ఫుల్గా అన్బాక్స్ చేసేద్దాము. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట DJI నుంచి. అండ్ దీనికి బాక్స్లో మనకు వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చారు. సో యూ కెన్ చెక్ దిస్ యూజర్ మాన్యువల్. ఇది మస్ట్ అండ్ షుడ్ పెట్టుకుందాం, ఎందుకంటే నేను ముందు కూడా పోగొట్టేసి దాని తర్వాత యూట్యూబ్లో చూసుకుని ఎన్ని పంచాయతీ మనకొద్దు. సో ఇది పెట్టుకుని నెక్స్ట్లో చూద్దాం అన్నాను. సో బాక్స్లో వచ్చేసి యూజర్ మాన్యువల్ అండ్ ఒక పౌచ్ అనేది ఇస్తారు. సో దిస్ ప్రోడక్ట్ ఈజ్ రియల్లీ గుడ్, నిజంగా చెప్తున్నాను. ఇన్ ద ప్యాకేజ్ వీ గెట్ ఇట్ వన్ magnet. This is a magnet set, you can see it clearly. And this is a charging cable.
charging for the mic. This is the Hero product. So ఇదే మనకి మెయిన్ అనమాట. దిస్ ఈజ్ ద మైక్. ఈవెన్ దిస్ ఈజ్ ఈజీలీ ఇది తీసేసి మనము ఈ బ్లాక్ అనేది పెట్టుకోవచ్చు. సో చూద్దాం, ఇంకా ముందు చాలా చేయాల్సి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఛార్జింగ్. ఇట్ విల్ డైరెక్ట్లీ ఈజీలీ సిట్ ఆన్. దట్స్ ఇట్. మీరు చూసినట్టయితే ఇది నా స్నాప్ అట్లా కూర్చుంటుంది. అండ్ దిస్ ఈజ్ ద క్లిప్. సో మనం ఇట్లా డైరెక్ట్లీ ఇట్లా క్లిప్ కన్నా పెట్టవచ్చు. ఆర్ ఎల్స్ ఈ క్లిప్ తీసేసి వేర్ ఇస్ దిస్. సో ఇది ఇట్లా డైరెక్ట్లీ సిట్ ఆన్ అయిపోతుంది. సో ఇది మనకి ఆప్షన్ కూడా ఉంది. మ్యాగ్నెట్ ఈజ్ రియలీ గుడ్ అండ్ స్ట్రాంగ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. నిజంగా ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది ఇది, సీరియస్గా. ఇక్కడ నుంచి వదిలినా కూడా స్టిక్ ఆన్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్టిక్ ఆన్ ఇయర్, బట్ మనకు అంత అవసరం లేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. వీ క్యాన్ ఐదర్ కీప్ అ వైట్ ఆర్ వీ క్యాన్ ఐదర్ కీప్ దిస్ బ్లాక్. వీ గెట్ ఇన్ 2 కలర్స్. ఈ 2 కలర్స్లో వస్తుంది. నిజంగా మ్యాగ్నెట్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది ఉంది. ఇట్లా అనుకుంటే అసలు కూర్చుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ వీ గెట్ ఇన్ దిస్ ప్యాకేజ్. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఇది ఒక పౌచ్ కూడా వస్తుంది. దీంట్లో ఇంకేమైనా ఉన్నాయా? ఓ సారీ, దిస్ ఈజ్ అ విండ్ రిఫ్లెక్టర్. సో మనకి విండ్ నాయిస్ ఏమీ రాకోకుండా బైక్ తోలేటప్పుడు ఇక్కడ ఈజీగా క్లిప్స్ అనేది ఇచ్చారు. సో క్లిప్స్ దాట్లీ సిట్ ఆన్ మైక్ అనమాట. ఇక్కడ అప్పర్ సైడ్ జస్ట్ లైక్ దట్. సో దిస్ ఈజ్ అ ఫుల్ సెటప్ ఆఫ్ దిస్ వైర్లెస్ మైక్. ప్రిటీ స్ట్రాంగ్ ఉన్నాయి అన్నీ నిజంగా. సో దట్స్ ఇట్. సో టోటలీ మనకి ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేది మనకి ఈ దాంట్లోనే డిజైన్ మైక్లోనే వస్తుంది. సో లెట్స్ కీప్ దిస్ అపార్ట్. కొంచెం అంతా క్లీనప్ చేసేసి నేను ఇది ఇంకో బాక్స్, మెయిన్ బాక్స్ అనమాట. ఆ బాక్స్లో ఏముందో ఏంటో అనేది చూపించేస్తాను. సో లెట్స్ వైండ్ అప్. సో నెక్స్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్ ఈజ్ దిస్ వన్. దిస్ ఈజ్, ఇది చూపిస్తాను. సో దిస్ ఈజ్ DJI 5 Pro. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. నేను ఆఫ్టర్ లైక్ GoPro నెక్స్ట్ దాని తర్వాత మనకి DJI అనే అందరూ పిలుస్తూ ఉంటారు. DJI 5 Pro అనమాట. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఛార్జింగ్ కేస్. ఇక్కడ చూడొచ్చు టోటల్లీ మనకి 3 బ్యాటరీస్ అనేది ఉంటాయి. సో విత్ ఇక్కడ మెమరీ కార్డ్ హోల్డర్, ఇక్కడ 2 మెమరీ కార్డ్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ వన్ ఈజ్ సెల్ఫీ స్టిక్ అంటారు, బట్ ఐ కాల్ ఇట్ యాజ్ అ బ్లాగింగ్ స్టిక్ అనమాట. యూ కెన్ సీ దిస్. అండ్ దిస్ ఈజ్ హెల్మెట్ మౌంట్ అనమాట. ఈ టోటలీ 2 హెల్మెట్ మౌంట్స్ ఉన్నాయి. అండ్ యూ క్యాన్ సీ దిస్ డైరెక్ట్లీ మనకి ఇక్కడ స్టిక్ ఆన్ అయిపోతాయి. మళ్ళీ తీయాలి అంటే ఇట్లా ఈ గ్రిప్స్ పట్టుకొని ఇట్లా తీయాలి. దిస్ ఆల్సో హ్యావ్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఇట్లా ఇన్ 1 క్లిక్ దిస్ ఈజ్ సెట్ అనమాట. ఇది ఎంత షేక్ చేసినా ఎంత ఇది చేసినా మనకి పడదు. సో ఫస్ట్ టర్న్ ఇట్ ఆన్. దానికన్నా ముందు దీంట్లో బ్యాటరీ వేయాలి. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ కేసు. మనము కావాలంటే దీనికే మైక్ అనేది కూడా స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ కేస్. ఇట్లా అయిపోయి డైరెక్ట్ మనకి ఇట్లా స్టిక్ ఆన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ సెటప్. నేను మోస్ట్లీ దీంట్లో ప్లాన్ చేసేది ఏమి అంటే టోటలీ నా వ్లాగింగ్ ఏదైతే ఇప్పుడు ఈ మొబైల్తో చేస్తున్నానో S25 Ultra, సో టోటలీ దీంట్లోకి షిఫ్ట్ అయిపోదాం అని అనుకుంటున్నా. విచ్ హ్యావ్ ఫ్రంట్ మనకి స్క్రీన్ అనేది ఉంది. చూపిస్తాను ఒకసారి అన్నీ. దిస్ ఈజ్ ND ఫిల్టర్స్. సో టోటలీ దీంట్లో 4 ఫిల్టర్స్ అయితే ఉన్నాయి.
సో హూ ఆర్ యూజింగ్ దిస్ యాక్షన్ క్యామ్ దే విల్ నో ఇట్ ఎన్డీ ఫిల్టర్స్ అనేది. సో ఈ ఎన్డీ ఫిల్టర్స్ ఏం వర్క్ చేస్తాయి అనేది నేను ఒకసారి ఇదంతా సెటప్ చేసేసినాక మీకు చూపిస్తాను ఒక్కొక్కటిను. ఫస్ట్ థింగ్ లెట్స్ స్టార్ట్ దిస్. సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏమంటే యూ క్యాన్ రన్ వితౌట్ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ అనమాట. బికాజ్ ఇన్ దిస్ హ్యావ్ వీ హ్యావ్ 50 GB ఆఫ్ స్టోరేజ్ ఇన్బిల్ట్. సో జస్ట్ ఎ టచ్ ఇక్కడ చూడొచ్చు మీరు. జస్ట్ ఇట్లా మనం ఆన్ చేసి జస్ట్ వన్ ప్రెస్, దట్స్ ఇట్, ఇట్స్ టర్న్ ఆన్. అండ్ దిస్ ఈజ్ కేస్ మీకు చెప్పినట్టే దిస్ ఈజ్ ఎన్డీ ఫిల్టర్స్. సో మీకు మేజర్లీ డిఫరెన్స్ వచ్చేసి ఎన్డీ ఫిల్టర్స్లో వెన్ వీ గో అవుట్ టు ద సన్లైట్ మనము దీనికి ఇట్లా ఫిల్టర్ అనేది వేసేస్తే ఇట్ కమ్స్ విత్ బ్లాక్ షేడ్, ఇట్ సిట్ ఆన్ విత్ నో ఇష్యూస్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వీ హ్యావ్ ప్లెంటీ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ బైక్, ఫోటో, వీడియో, నైట్ మోడ్, సబ్జెక్ట్ ట్రాకింగ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. మీకు మనకి ఏది కావాలో అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో లెట్స్ దీనికి ఫస్ట్ మనము మైక్ అనేది సెటప్ చేసేద్దాము. సో దాని తర్వాత మీకు క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపించేస్తాను. సో ఫర్ దట్ మనం ఫస్ట్ సెట్టింగ్స్, ఇక్కడ వైర్లెస్ మైక్ అని ఉంటుంది TRX1. సో ఇది ఇట్లా చేసినాక we need to power it on. సో ఇది బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. అవుతున్నప్పుడు మనము పేరింగ్ బటన్ నొక్కాలి. సో గ్రీన్ వచ్చి బ్లింక్ అవుతూ ఉన్నప్పుడు ఇట్ డైరెక్ట్లీ కనెక్ట్స్ విత్ నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఏదైతే మాట్లాడుతూ ఉంటానో మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, లైక్ హౌ మచ్ ఇది ఎంత గెయిన్ అనేది తీసుకుంటుంది, ఎంత సౌండ్ అనేది తీసుకుంటుంది. సో దీన్ని మనము కంట్రోల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళిపోయి వాయిస్ కంట్రోల్, ఇది ఆటోమేటిక్గా మనము స్టార్ట్ రికార్డింగ్ అంటే చాలు. 47.8 GB అనేది ఇన్బిల్ట్ అనమాట. దీంట్లో నేను ఇంకా మెమరీ కార్డ్ వేయలేదు. దిస్ ఈజ్ ఇన్ ఇన్బిల్ట్. SSD ఇంకా నో SSD వేయలేదు. స్టార్ట్ రికార్డింగ్. సో ఇప్పుడైతే ఇది గెయిన్ అయితే ఏదైతే ఉందో కమ్ దిస్ సైడ్. సో మనము దీంట్లో ట్రాన్స్మిటర్ గెయిన్ వచ్చేసి 12లో పెట్టేసుకుందాం. సో దట్ విండ్ నాయిస్ ఇవన్నీ దీంట్లో ఇన్బడికోకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎల్లో దగ్గర కూడా ఇప్పుడు వెళ్ళట్లేదు. సో మైక్ ఈజ్ నా దగ్గరే ఉంది. ఇది ఇప్పుడు మనకి ఎల్లో దగ్గర కూడా వెళ్ళట్లేదు బికాజ్ నేను గెయిన్ అనేది తక్కువ పెట్టేశాను. ఇక్కడ మీరు క్వాలిటీ చూడొచ్చు. నేను వెన్ ఐ రిమూవ్ ద ఎన్డీ ఫిల్టర్ ఇంత బ్రైట్ అయితే వస్తుంది. ఇది వేసినప్పుడు అయితే డల్ ఉంటుంది. ఇది మనకి సన్ టైంలో బాగా యూజ్ అవుతుంది క్లారిటీగా వచ్చేకి. సో ఇప్పుడు మనం ఒకసారి దీనికి టెస్ట్ అనేది చేద్దాము ఎలా ఉంటుందో. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి దీనికి సెటప్ చేయడమే. అండ్ ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం, డైరెక్ట్లీ ఈజీగా సెట్ చేసేయచ్చు. ఇట్ ఈస్ సింపుల్ అండ్ క్విక్. రిలీజ్ చేయాలంటే ఇట్లా జస్ట్ రిలీజ్ ఇట్. మనకి ఎందుకైనా మంచిది మెటాలిక్ది వాడదాం. మనకి మెటాలిక్ కేస్ అనేది ఉంది కాబట్టి అది మస్ట్ అండ్ షుడ్ వాడాల్సింది. కింద పడిందో పెద్ద ఖర్చు. ఇప్పుడు ఇదికైతే డైరెక్ట్లీ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోవడమే, నో ప్రాబ్లం. కానీ ఈ మైక్ ఉంది, ఈ మైక్ పెట్టడమే ఇప్పుడు పెద్ద టాస్క్. నేను ఈ మైక్ వచ్చేసి
ఇక్కడికైతే ఫిట్ చేశాను. సో జస్ట్ ఫర్ టెంపరీ కేస్ ఇక్కడ ఫిట్ చేసాను. అండ్ లెట్స్ గో ట్రై ఇట్ అవుట్. సో ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఇక్కడ. టోటలీ సిటీ ఏరియాలో వచ్చాను కాబట్టి వాయిస్ అనేది మీరే కనిపెట్టాలి. లైక్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ వాయిస్ రిడక్షన్ హైలో పెట్టాలా, లోనే ఉండాలా అనేది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇప్పటికైతే నేను ND ఫిల్టర్ 8 వాడాను. బికాజ్ కొంచెం క్లౌడీ ఉంది కాబట్టి మనకి సన్ అయితే అంత లేదు. ఎప్పుడైతే మనకి సన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, లైక్ గట్టిగా ఎండ కొడుతున్నప్పుడు, సో ND16 మళ్ళీ ND32 యూజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్నూన్స్ ఆ టైంలో మెయిన్లీ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ND32, అండ్ ఎవ్రీ మార్నింగ్ టైం అట్లాంటివి ఉన్నప్పుడు ND16, ఇట్లా క్లౌడీ టైంలో ND8 అనమాట. సో ఇంకా ముందు వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఈ లెన్సెస్ అనేది నేను రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాను మన వ్లాగ్స్లో. బికాజ్ ఇది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సిందే. మన ఇండియా వెదర్స్కి ఎప్పుడు ఏ టైంలో చేంజ్ అవుతుందో తెలీదు. సో ఆల్వేస్ నీడ్ టు క్యారీ దట్ లెన్స్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్లీ పీక్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. పీక్ ట్రాఫిక్లో వాయిస్ అనేది మోస్ట్లీ క్లారిటీగానే రావచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ హైవే రూట్కి వచ్చాను. అండ్ ఇది హెబ్బాల్ ఫ్లైఓవర్ అనమాట. ఇది డైరెక్ట్లీ కనెక్ట్స్ టు అనంతపూర్ రోడ్. అండ్ స్పీడ్ వచ్చేసి 70-75లో వెళ్తూ ఉంది. అండ్ విండ్ కూడా చాలా హెవీగానే ఉంది. సో విండ్ నాయిస్ అనేది ఎట్లా ఉంది, నా వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు దీంట్లోనే. మోస్ట్లీ మనం హైవేస్లో ఆల్మోస్ట్ 70-80 క్రూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. మనకి ఎలా అయితే ఇప్పుడు ఉంటుందో లోలో ఉంది కాబట్టి, ఒకవేళ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు విండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తే నేను మళ్ళీ హైలో పెట్టేసి నెక్స్ట్ వ్లాగ్స్ అనేది చేస్తాను. నిజంగా హెవీగా ఉంది లైక్ విండ్ అనేది. ఎంత హెవీ అంటే బైక్ని పుష్ చేసి అంత హెవీగా వస్తుంది విండ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, సైజ్ అనేది ఎంత పెద్ద చేంజ్ ఉంది చూడండి. అండ్ దట్ వాజ్ అ క్విక్ కెమెరా క్వాలిటీ టెస్ట్ అనమాట. అండ్ ఇంకా దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ నీడ్ టు గో టు దట్ ఆప్షన్స్ అండ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్. అండ్ మనకి ఏది బెస్ట్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రిఫర్ చేయాలి. అండ్ ఐ నీడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ కెమెరా. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మాన్సూన్ రైడ్. అండ్ దిస్ జూలై పక్క మాన్సూన్ రైడ్ అయితే మనకి జరగబోతుంది. ద ప్లాన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద గ్రూప్. And we'll be confirming within most probably next or next week it going to confirm. And July lo pakka ride aithe jarugutadi. For that you need to subscribe and press the bell icon. And itlanti manchi content kosam never miss this update. Till then, bye bye.